హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇప్పుడు మన ముందుకైతే మంచి మంచి పాటలతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మరి ఇండియన్ ఐడల్ సీజన్ 3 సింగర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. మరి అయితే వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. వాళ్ళు ఎవరో కాదు, కుశల్ శర్మ అండ్ హరిప్రియ. సో హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మొత్తం మీదైతే పాటలతో అలరించేసి మరి ఇక్కడ కూడా అలరించడానికి వచ్చేసారు. ఎస్, మరి ఇండియన్ ఐడల్లో సీజన్ 3లో పాల్గొనడం. సో హౌ యూ ఆర్ ఫీలింగ్? సో ఫస్ట్ కుశల్ బ్రో. ఫస్ట్ ఎక్సైట్మెంట్ తో స్టార్ట్ అయింది జర్నీ. అసలు కార్తిక్ గారి ముందు, తమన్ గారి ముందు, గీతా గారి ముందు పాడడానికి ఆ ఎక్సైట్మెంట్ తో స్టార్ట్ అయ్యి ఎన్నో మెమోరీస్ క్రియేట్ చేసుకొని వచ్చేసారు. ఎలిమినేట్ అయిపోయారు, ఇట్స్ ఓకే. కానీ ఉన్నంత సేపు మాత్రం ఇద్దరు చాలా ఎంజాయ్ చేయడమే కాదు, అక్కడ ప్రేక్షకులు కూడా చాలా చక్కగా ఎంటర్టైన్ కూడా చేశారు అనమాట. మీ స్మైల్ బాగుంది. పులిహోర మొదలు పెట్టేది మాత్రం అనుకోదు, ఇట్స్ రియల్లీ ఫ్యాక్ట్. యా, మీకు ఎలా అనిపిస్తుంది ఇండియన్ ఐడల్ లో పాల్గొనడం అని? చెప్పాలంటే ఇట్స్ అ బ్లెస్డ్ మూమెంట్. మళ్ళీ ఇదివరకు రియాలిటీ షోస్ పాడినా ఈ రియాలిటీ షో ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఆహా ఇండియన్ ఐడల్ అనేటప్పటికి ఒక బ్రాండ్ అది. సో అందులో టాప్ 12 లో సెలెక్ట్ అయ్యానన్నప్పుడు ఐ ఫెల్ట్ చాలా బాగా అనిపించింది. అండ్ నా జర్నీ కూడా అసలు మా అమ్మగారు రావడం ఇట్స్ కంప్లీట్ ఇమోషనల్ గా స్టార్ట్ అయ్యి చాలా ఫన్ గా మధ్యలో వెళ్ళి దెన్ ఇలా జరిగింది. బట్ చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. యా, అండ్ ఎలిమినేట్ అయినప్పుడు హౌ యూ ఫెల్ట్? కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే అంతా మిస్ అవుతాను, అందరినీ మిస్ అవుతాను. అండ్ ఇన్పుట్స్ జడ్జెస్ నుంచి మంచి ఇన్పుట్స్ వచ్చేవి. అండ్ ఫన్, అక్కడ జరిగే ఫన్, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే వాళ్ళం, అదంతా మిస్ అవుతాను. ఎమోషనల్ గా కొంచెం అనిపించింది. బట్ హ్యాపీ దట్ ఈ జర్నీ కూడా చాలా మెమరీస్ ని ఇచ్చింది. యా, కాకపోతే మీ తోటి సింగర్స్ అక్కడ బోల్డ్ ఎంత మంది కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కదా? డెఫినెట్లీ ఉంటుంది. వాళ్ళతో కలిసి చేసిన ప్రాక్టీస్ సెషన్స్ చాలా బాగుంటుండే, ఫన్ ఉంటుండే. అండ్ ఒక్క పాట జడ్జెస్ ముందర పాడితే చాలు అని అనుకుని వచ్చా నేనైతే. 4 songs పాడాను, బట్ స్టిల్ ఇంకొన్ని పాడితే అయిపోతుండే, ఇంకొన్ని ఆపర్చునిటీస్, ఇంకా కొన్ని పాటలు పాడితే అయిపోతుండే అని డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. కానీ ఎలిమినేట్ అయిపోయినా కానీ మీ సాంగ్స్ మాత్రం కొంతమంది సపోర్ట్ చేసిన విధానం కూడా చాలా బాగుందన్నమాట. అండ్ మీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి కానీ, కొంతమంది బయట వాళ్ళు కానీ. సో అలా బయట వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా ఇంత అంటే ఫాలోయింగ్ వచ్చిందా అని మీకు అనిపించినప్పుడు హౌ యూ ఫెల్ట్? వెరీ హ్యాపీ. అసలు చాలా మంది మెసేజెస్ గానీ, కాల్స్ గానీ చేసి ఇండియన్ ఐడల్ లో పాడుతున్నావు, చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది మన ఊరిని రిప్రజెంట్ చేస్తున్నావు వెళ్ళి అక్కడ అన్నప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకో విషయం చెప్పుకోవాలి కదా, సో మనడు కుశల్ అయితే ఎక్కడి నుంచి అంటే జగిత్యాల, ధర్మపూర్ నుంచి అనమాట. సో స్మాల్ టౌన్ బాయ్ కేమ్ టు ద ఆన్ బిగ్ స్టేజ్. నిజంగా ఇట్ వాస్, అంటే వింటుంటేనే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వైజాగ్ అమ్మాయిలు అంటేనే మంచి పటాస్ అనమాట. ఎస్, వైజాగ్ అమ్మాయి. సో అసలు మీ జర్నీ అనేది సింగింగ్ లో ఎలా స్టార్ట్ అయింది? బేసిక్ గా ఫ్యామిలీ అందరూ, అంటే అమ్మ నాన్న మ్యూజిక్ లోనే ఉన్నారు కాబట్టి, అమ్మ మ్యూజిక్ టీచర్ కాబట్టి అమ్మకి నేను ఖచ్చితంగా పాడాలి, నా కూతురు మంచి పొజిషన్ లో ఉండాలి, మంచి సింగర్ అవ్వాలి అనే కోరిక ఆవిడకి. సో నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు చిన్నప్పుడు అసలు మ్యూజిక్ అంటే. దెన్ ఆవిడ ఇంట్రెస్ట్ ని చూసి నేను నేర్చుకోవడం జరిగింది. అమ్మ బాగా ఇది చేసేవారు, నేర్చుకోని. చిన్నప్పటి నుంచే బెత్తం పట్టుకుని పాడో అని అంటున్నారా ఏంటి? కొంచెం స్టార్టింగ్ లో లేపి కూర్చోము, ఏంటో మా టార్చర్, స్కూల్కి వెళ్ళిపోతా అలా ఉండేది. తర్వాత ఐ గాట్ టు నో ద వాల్యూ. ఒక్కొక్క పాట విన్నప్పుడు ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ నా స్టార్ట్ అలా జరిగింది. అండ్ ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ పాడేదాన్ని. సో అలా 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 ఇంకా కంప్లీట్ ప్రాణం అయిపోయింది మ్యూజిక్. అలా పారే గోదావరి లాగా సాంగ్స్ పాడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. అండ్ మీ జర్నీ అనేది చిన్నప్పటి నుంచి అనేది ఉంది. సో చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఇట్ వాస్ ఎ డిఫరెంట్. కాకపోతే ఆ చిన్నప్పటి నుంచి అనేటప్పటికీ ఖచ్చితంగా
ఒక పర్టికులర్ సాంగ్ అనేది మిమ్మల్ని ఇప్పటికీ ఒక హాంట్ చేస్తూ ఉంటుంది, అలా ఉన్న సాంగ్ ఏదైనా ఉందా? లైక్ సితారా మూవీలో ఒక పాట ఉంటుంది, వెన్నెల్లో గోదావరి అందం అని. నా స్టార్ట్ నేను పాడేటప్పుడు అది ఎక్కువ ఎమోషనల్ సాంగ్, ఎక్కడికి వెళ్ళినా అది పాడుతుండేదాన్ని. సో ఆ సాంగ్ ఏదో ఒక్కసారి పాడితే అయిపోతుంది కదా, ఏంటంటే వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. అది నిరుపేద నా గుండెలో చలిని తోర్పు సుడిగుండమై, నాలో సాగే మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. నాకైతే విజిల్ వేయాలండి, క్లాప్స్ వరకే ఆపేస్తాను. ఇట్ వాస్ నైస్. యా నైస్ హరిప్రియ. అండ్ అండ్ మీ జర్నీ అనేది మ్యూజిక్తో ఎలా మొదలైంది? మ్యూజిక్తో నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో మొదలైంది. అప్పటి వరకు అసలు మ్యూజిక్ లేదు, లేదా సింగర్ అవ్వాలి అన్న థాట్ కూడా అంతగా లేకుండే. ఎందుకు బ్రో, ఏమైనా జాబ్ రాలేదా ఏంటి సాఫ్ట్వేర్ లో? సో సెకండ్ ఇయర్ నుంచి వింటూ ఇష్టం పెరిగిపోయింది మ్యూజిక్ పైన చాలా చాలా. రోజుకి ఒక 2 నుంచి 3 గంటలు పాటలు వినేవాడిని. విని ఇంకా నేను కూడా ట్రై చేయొచ్చు కదా అని అనుకున్నా. స్టార్ట్ చేసా యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ అప్లోడ్ చేయడం, అలా చేసి అలా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయింది. మ్యూజికల్ జర్నీ అలా స్టార్ట్ అవుతూ ఇండియన్ ఐడల్ తో ఇట్లా ఇంతవరకు వచ్చేసారు అనమాట. అండ్ మీరిద్దరు కలిసి డ్యూయల్ గా ఒక సాంగ్ అని అట్లా ఏమన్నా పర్ఫామ్ చేశారా? అట్లా ఏమన్నా ఛాన్స్ ఏమన్నా వచ్చిందా? బట్ యూఆర్ లుకింగ్ గుడ్ ఫ్రెండ్స్ లా అనిపిస్తున్నారు, అందుకోసం అనమాట. ఇండియన్ ఐడల్ లోనే పరిచయం హరిప్రియ నాకు, అప్పటిదాకా తెలియదు. ఓకే, ఇక్కడికి వచ్చాక వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. లాస్ట్ లో తిన్న పాటకి నేను కోరస్ పాడా, అలా కొంచెం అక్కడి నుంచి ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది. ఒకటేసారి ఇద్దరు కూడా బయటికి రావాల్సి పరిస్థితి అనేది కూడా వచ్చింది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయని మీరు అనుకుంటున్నారు హరిప్రియ? జస్ట్ ఇట్స్ గెస్సింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అంతే. అంటే నిజంగా ఓపెన్ గా చెప్పాలంటే అందరు బాగా పాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ వీళ్ళు బాగా పాడతారు అనుకుంటే వాళ్ళకి మించి ఇంకొకళ్ళు బాగా పాడుతున్నారు. సో ఒక్కళ్ళని చెప్పలేం. ఐ విష్ ఆల్ అందరికి ఇవ్వరు, ఫస్ట్ అందరికి ఇచ్చేస్తే అందరికి ఇవ్వరు. బట్ అనుకోవడం ఏంటంటే పర్లేదు, ఇక్కడ ఎవ్వరు ఏమన్నారు, మనోడు కూడా మనోడు కూడా చెప్తాడు. నాకు సడన్ గా ఇప్పుడు కొంతమంది అని లేరు, మనం అనుకున్న వాళ్ళు వచ్చేస్తున్నారు బయటకి. అంటే మీ ఒపీనియన్ లో ఒక పేరు చెప్పేసి చాలు, నెక్స్ట్ అంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అంటే అక్కడ నాకు కీర్తన చిన్న పాప పాడుతుంది, సమ్వేర్ క్యూట్ అనిపిస్తుంది. ఓకే, చిన్నపిల్లలు ఎప్పుడు క్యూటే. అంటే ఏమో ఎలా ఇప్పుడు కేశవ్ సూపర్, అనిరుద్ సూపర్, అందరూ బాగా పాడుతున్నారు, ఒక్కళ్ళు అని తీయలేం. టఫ్ క్వశ్చన్ కాకపోతే ఆన్సర్ మాత్రం వచ్చేసింది. నెక్స్ట్ మీట్ అనే బ్రో. నాకైతే అసలు ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎపిసోడ్ లో చాలా బాగా పాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎపిసోడ్ లో బొమ్మ బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. సో అందరూ ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నారు, అందరూ నెక్స్ట్ లెవెల్ లో వాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఎఫర్ట్ బాగా పెట్టి ప్రాక్టీస్ చేసి చేస్తున్నారో వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా బ్రో, అక్కడి నుంచి కాపీ కొట్టి ఇక్కడ నీ పేపర్ లో రాసేసుకొని చెప్పినట్టుంది, కానీ ఆన్సర్ మాత్రం చెప్పలేదు తెలుసా. నాకు నిజంగా అట్లా గెలుస్తారు అని లేదు, అలా అందరూ అనిపించట్లేదు. ఓకే.